హలో అండి, హాయ్. నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోదా సమాజోడ. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా విజిట్ చేస్తుంటాను. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మెడికల్లీ నాకు అక్కడ వచ్చి కలవచ్చు. ఇవాళ మనము షోల్డర్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాం. చాలామంది పేషెంట్స్కి ఈ షోల్డర్ అనేది జాయింట్లో నుంచి ఎముక బయటికి వస్తూ ఉంటుంది. అది చిన్నప్పుడు రావచ్చు, మధ్యలో రావచ్చు, ఎప్పుడన్నా అంటే ఓల్డ్ ఏజ్లో కూడా రావచ్చు. మీరు షోల్డర్ నుంచి బయటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు, అంటే మనము ట్రామా అంటే ఇంజురీతో బయటికి వచ్చినా కానీ, లేకపోతే ఏ విధంగా షోల్డర్లో బోన్ జాయింట్లోంచి బయటికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం తగు కేర్ తీసుకోవాలి. అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది షోల్డర్ని మళ్ళీ బోన్ని మళ్ళీ జాయింట్లో లోపల కూర్చోబెట్టాక 3 weeks రెస్ట్ కంపల్సరీ తీసుకోవాలండి. అంటే పట్టి పెట్టుకోవాలి. ఇమ్మొబిలైజర్ అంటారు, లేకపోతే ఆర్మ్ పౌచ్ అంటారు. అది కంపల్సరీ 3 weeks పెట్టుకోవాలి. చాలామంది నాకు నొప్పి తగ్గింది కదా, చాలామంది వాళ్ళు పెట్టుకోరు. కొన్ని రోజులతోనే ఇమ్మీడియట్లీ తీసేస్తారు. తీసేసాక అప్పుడు మీకు ఇది మళ్ళీ అస్తమానం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే షోల్డర్ జాయింట్ అనేది బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు. అంటే బాల్ చిన్నగా ఉంటుంది, సాకెట్ పెద్దగా ఉంటుంది. సో అస్తమానం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు 3 వారాల వరకు దానికి రెస్ట్ ఇవ్వకపోతే రిపేర్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా కాదు. అంటే బోన్ బయటకు వచ్చినప్పుడు ఆ పొర కానివ్వండి, లేకపోతే ఆ కండ కానివ్వండి న్యాచురల్గా హీల్ కావాలంటే మీకు 3 వారాలు పడుతుంది. నొప్పి లేదు కదా అని మళ్ళీ షోల్డర్ని వాడడం స్టార్ట్ చేస్తే ఈ పొర అనేది హీలింగ్ కాదు, అస్తమానం ఎముక బయటకు వస్తూ ఉంటుంది. ఇది నిద్రలో రావచ్చు, చేయి పైకి లేపినప్పుడు రావచ్చు, ఏదన్నా విసిరినప్పుడు రావచ్చు, స్పోర్ట్స్ ఆడేటప్పుడు రావచ్చు, డ్రైవింగ్ చేసేటప్పుడు రావచ్చు. ఇలాంటి టైంలో మనము ఎంఆర్ఐ తీయాల్సి వస్తుంది. ఎంఆర్ఐ తీసేసి మనకు వేరే ఏమైనా ప్రాబ్లం ఉందా తెలుస్తుంది. ఎంఆర్ఐలో మనకు ఆ ఎముక మీద ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే కండ ఒకటే ప్రాబ్లం ఉందా, దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఉంటుంది. దానికి సర్జరీ ఒకటే మార్గం అండి. దాన్ని ఆర్థోస్కోపీ అంటే మైక్రోస్కోప్తో చిన్న చిన్న హోల్స్తో మనము దాన్ని రిపేర్ చేయవచ్చు. అంటే ఎముక బయటికి రాకుండా మజిల్ని తెచ్చి దాని చుట్టుపక్కల అటాచ్ చేయడము, డబుల్ బ్రెస్టింగ్ అంటే అవసరం ఉంటే 2 మజిల్ని తెచ్చి ఎముక చుట్టూ పెట్టేసి దాన్ని మళ్ళీ బయటికి రాకుండా చేయాల్సి వస్తుందండి. దీని తర్వాత ఫిజియోథెరపీ ఉంటుంది. ఒక 6 వారాలలోపు కంప్లీట్ రికవరీ ఉంటుంది. తర్వాత పేషెంట్ యథావిధిగా అన్ని పనులు చేయొచ్చు. పాతకాలంలాగా మొత్తం ఓపెన్ చేసేవాళ్ళు, మొత్తం కోసేవాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా ఈ ఆర్థోస్కోపీ విధానంతో మనకు ఈజీగా అయిపోతుంది. సో ఎవరైనా ఈ షోల్డర్ అస్తమానం బయటికి వస్తుంది అంటే కంగారు పడాల్సింది ఏం లేదు. జాగ్రత్తలు తీసుకోకపోతే మనము చేయి వాడడంలో ప్రాబ్లం అవుతుంటుంది. సో అందువల్ల వెంటనే ఆర్థోపెడిక్ సర్జన్ వెళ్ళి కలిసి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. రైట్.